విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:45 సూర్యాస్తమయం 5:42 తిథి చతుర్దశి ఉదయం 9:13 వరకు. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 8:52 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం సాయంకాలం 4:14 నుంచి 4:58 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:31 నుంచి 2:02 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైనటువంటి సమయం ఉదయం 8 గంటలకు. ఆ సమయంలో చేసే దానాధికం చాలా సత్ఫలితాన్ని ఇస్తుంది. విశేషించి ఈరోజు మకరాయణం అంటే మకర రాశిలో సాయన మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. అయితే అది తెల్లవారుజామున జరుగుతోంది 4:32. ఆ కారణంగా రేపటి రోజు పుణ్యకాలం అవుతుంది. ఈరోజు రాత్రి జరుగుతుంది అన్నమాట. విశేషించి అమ్మవారు గోదాదేవి ఆ భగవాను ఆరాధిస్తూ ఆయన్ని గురించి భావన చేస్తూ ఆ కృష్ణ పరమాత్మను మాయా అధిపతిగాను మధురా నగరానికి నిర్వాహకుడుగాను అలాగే యమునా నదీ తీరంలో విహరించేవాడుగాను గోపవంశంలో ఒక ముత్యంలాగా ఆయన ప్రకాశించేవాడుగాను మంగళప్రదమైనటువంటి దీపం అన్నమాట. ఆయన కులదీపకుడు అంటారు కదా, అలాగా యశోద గర్భాన్ని ప్రకాశింపచేసినటువంటి ఆ పరమాత్మ దామోదరుడుగా ఆమె చేత కట్టబడ్డాడు. అహంకార మమకారాలనే 2 అంగుళాలు తక్కువతో వచ్చింది తాడు. ఆ రెండిటిని విడిచిపెట్టి నే కడుతున్నాననే అహంకారాన్ని, కృష్ణుడు నావాడనే మమకారాన్ని. కృష్ణుడు నావాడేమిటి? ఆయనలో తాము భాగంగా ఉన్నప్పుడు, ఆయనకంటే వేరుగా ఏదీ లేనప్పుడు అక్కడ మమకారం కంటే ఏకాత్మ భావన గొప్పది. అటువంటి ఆ దామోదరుడు అనే నామంతో ఆయన్ని భావన చేసినట్లయితే మనకు ఈ లౌకికమైనటువంటి కర్మబంధాలన్నీ తొలగిపోతాయి అంటుంది శాస్త్రం. అటువంటి దామోదరుడు మనం పూజించినట్లయితే, చక్కని పువ్వులతో పూజించినట్లయితే, తాత్పర్యం ఏమిటి? పువ్వు అనేటువంటిది మనస్సుకి సంకేతం. ఆ మనస్సుని ఆయనకు అర్పించుకోవడం అన్నమాట. అలా చేసినట్లయితే ఆయన చాలా బాగా ప్రకాశిస్తాడు. దాంతో ఇదివరకు సంపాదించినటువంటి పాపం కానీ, రాబోయే పాపం కానీ మొత్తం అంతా కూడా దూది పరక తగులుబడిపోయినట్లుగా తగులుపడిపోతుంది. కాబట్టి ఆయన్ని ప్రార్థించడం అనేటువంటిది మనం చేద్దాం. ఆ భగవన్ నామాన్ని కీర్తించుకుందాం అని ఆమె ప్రబోధిస్తూ ఉంది. నేటి ఆణిముత్యాలు. క్రోధమే యముడు, తృప్తే నందనవనం, శాంతే సంతోషం. కాబట్టి క్రోధాన్ని విడవాలి.
నీ గుండెలో ప్రేమైన, నీ జీవితంలో విజయమైన, ఆలోచనల్లో జ్ఞానమైన, అంతెందుకు నీ తోటలో పువ్వైనా వికసించాలి అంటే అందుకు అవసరమైన ప్రయత్నం తప్పక చేయాలి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. యత్కృత్వా న భవేద్ధర్మో న కీర్తిర్న యశో ధ్రువం శరీరస్య భవేత్ ఖేదః కస్తత్కర్మ సమాచరేత్. రామాయణంలోదే ఈ సూక్తి కూడా. ఏ పని చేస్తే తనకి ధర్మసిద్ధి లభించదో, ఏ పని చేస్తే తాత్కాలికమైన కీర్తి అయినా లభించదో, ఏ పని అయితే చేస్తే తనకు శాశ్వతమైనటువంటి యశస్సు లభించదో, అంతేకాకుండా ఆ పని వల్ల శరీరానికి పూర్తిగా భారం అయిపోతుందో, శరీరానికి నొప్పిలో మిగిలిపోతాయో, అటువంటి పనిని ఎవడు చేస్తాడయ్యా, ఎంత తెలివితో కూడైతే మాత్రం ఎవడూ చేయడు అంటే ఎవరు చేయకూడదు అని చెబుతున్నాడు. దీని ద్వారా మహర్షి ఏం చెబుతున్నాడు, నువ్వేదన్నా పని చేస్తే ధర్మం సిద్ధించాలి, అది మొదటి పక్షం. అది కుదరకపోతే శాశ్వతమైన కీర్తన లభించాలి, అది రెండవ పక్షం. అది కూడా కుదరకపోతే తాత్కాలికమైనటువంటి యశస్సు అయినా నీకు లభించాలి, అది మూడో పక్షం. అది కుదరకపోతే నీ శరీరానికి సుఖంగా ఉండాలి, అది చివరి కనిష్ట పక్షం. అది కూడా లేనప్పుడు ఆ పని ఎందుకు చేయాలి, ఎవడు చేస్తాడు, నువ్వెందుకు చేస్తావు? ఈ మాట ఎందుకు అడుగుతున్నాడు? సమాజంలో చాలామంది తెలియక మంచి పనులు చేస్తున్నాం అనుకుంటూ ఇలాంటి పిచ్చి పనులే చేస్తున్నారు. శరీరానికి శ్రమే తప్పితే ఇంకేం మిగలదు, కీర్తి రాదు, ధర్మం రాదు, ధనం రాదు, కానీ పనులు మాత్రం చేసేస్తూనే ఉంటారు. చాలా కష్టపడి పనిచేసామనేటువంటి తృప్తి తప్పితే అంతకంటే మిగిలేదేమీ ఉండదు. దీనికి మన పెద్దలు ఒక చక్కటి ఉపాఖ్యానం చెప్పారు. ఒక ముసలివాడు కట్టెలు కొట్టుకుని జీవనం చేస్తూ ఉండేవాడు చిన్నప్పటి నుంచి. వాడు బాగా ముసలివాడు అయిపోయిన దగ్గర నుంచి వాడి కొడుకులు కూడా అదే పని చేస్తున్నారు, కానీ ఈ ముసలివాడు కట్టెలు ఎక్కువ కొట్టుకు రాలేకపోతున్నాడు. దాంతో కొడుకులు కోడళ్ళు నీకు తిండి పెట్టడం దండగ్గా ఉందని నానా రకాల మాటలు అంటం ప్రారంభించారు. దాంతో వాడికి విసుగొచ్చి ఎక్కడైనా అడవిలోకి వెళ్ళిపోయి కొంతసేపు కూర్చుంటే ఏ పుల్లో మింగేస్తాయి, మన పీడ విరవడైపోతుంది అని అడవికి వెళ్ళాడు ఆత్మహత్య చేసుకుందామని. ఆ అడవిలో తను బాగా కీకారణ్యంలోకి వెళ్ళేటప్పటికి పులులు సింహాలు కనిపించలేదు, కానీ ఓ చెట్టు కింద ఒక మహర్షి గారు తపస్సు చేసుకుంటూ కనిపించాడు. ఆ మహర్షి గారిని చూసేప్పటికీ వీడికి కడుపు తరుక్కుపోయి బావురుని ఏడ్చాడు. ఏమిటయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే తన కథంతా చెప్పాడు. చెబితే ఆ మహర్షి గారు నవ్వి, ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందరికెళ్ళు, ఆ కొండకు మించి చూడు, లోయలో ఒక మూట కనిపిస్తుంది, అది రవ్వల మూట, నువ్వు జాగ్రత్తగా కిందికి దిగి ఆ రవ్వల మూట తెచ్చుకో, అవి రవ్వలు అమ్ముకుని డబ్బు సంపాదించుకో, జాగ్రత్తగా జీవించు అని చెప్పాడు. ఈ ముసలాడు పరిగెత్తుకు వెళ్ళిపోయాడు. ఆ లోయలోకి దిగాడు. నిజంగానే రవ్వల మూట కనిపించింది. దాన్ని మోయడమే చాలా కష్టంగా ఉంది, కానీ ముసలివాడు ఓపికంతా తెచ్చుకొని చాలా కష్టపడి లోయలోంచి పైకి తెచ్చాడు. శరీరానికి చాలా శ్రమ అవుతుండగా ఒక ఆలోచన వచ్చింది, ఇక్కడ ఈ రవ్వల మూట ఉందని ఈ మహర్షికి ఎలా తెలుసు అని. తిరిగి వచ్చే దారే కనుక ఆ మహర్షి గారిని అడిగాడు. రవ్వల మూట ఆయన ముందర పడేసి, ఇది ఎక్కడ ఉందని మీకు ఎక్కడ తెలుసు అండి, మీకు దివ్య దృష్టి ఉందా అని అడిగాడు. దివ్య దృష్టి లేదు, వల్లకాడు లేదయ్యా, ఆ మూట అక్కడ పారేసింది నేనే, అందుకే నాకు తెలుసు అన్నాడు. అయ్యయ్యో, ఇంత రవ్వల మూట మీరెందుకు పారేశారండి అంటే, నేను చాలా కష్టపడి డబ్బు సంపాదించి దాన్ని దాచుకోవడం కోసం రవ్వలుగా మార్చి ఇంట్లో పెట్టుకున్నానయ్యా. ఇది ఇంట్లో పెట్టుకున్న దగ్గర నుంచి నా కొడుకులు నా భార్య కూడా నన్ను చంపుదామని ప్రయత్నం చేశారు. ఈ రవ్వల వల్లే నాకు ఇంత ప్రమాదం వచ్చింది కదా, నాకు మనస్సుకు విరక్తి కలిగి ఆ మూట తెచ్చేసి లోయలో పారేసి ఏకాంతంగా అడవిలో తపస్సు చేసుకుంటూ నదిలో నీళ్లు తాక్కుంటూ
చెట్లకున్న పళ్ళు తింటూ ప్రశాంతంగా జీవనం చేస్తున్నాను అని చెప్పాడు. అది వినేటప్పటికీ ముసలాడు అడిగాడు, కట్టెల ముసలాడు, అయ్యా నేను ఇంటికి తీసుకెడితే ఈ రవ్వల మూటనే నా గతి ఇదే కదా, నా కొడుకులు నన్ను చంపేద్దామని చూస్తారు కదా, నా గతి ఏమిటి అన్నాడు. ఎవరికైనా అంతేనయ్యా, సంపద కనుక తలకు మించిపోయినట్టయితే కొడుకులో భార్యలో లేదా పొరుగువారో ఇరుగువారో రౌడీలో ఎవరో వాళ్ళు నిన్ను చంపి లాక్కుపోదామని చూస్తారు. అది తప్పదు, దానికి సిద్ధపడి నువ్వు తీసుకెళ్లాల్సిందే అన్నాడు. అయితే మరి ఎట్లాగండి, నాకు సుఖజీవనం కావాలి కానీ ఇలాంటి ప్రమాదం మాత్రం వద్దు, నేనేం చేయాలి అన్నాడు. అప్పుడు ఆయన ఈ సూత్రమే చెప్పాడు ఇందాక, నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంత మనశ్నత. అతిగా తినేవాడికి యోగం రాదు, అసలు మానేసేవాడికి యోగం రాదు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఏదైనా సరే అతి పనికి రాదు. అంచేత ఓ కట్టెలవాడా, నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే నువ్వు ధర్మంగా బతకాలి. కట్టెలవాడికి ధర్మం అంటే ఏం తెలుసు? ఆ మాట అడిగాడు. అడిగితే ఆ మహర్షి చెప్పాడు, ధర్మం అంటే ఏం లేదయ్యా, లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు జీవించు, ఇతరులకు జీవించేందుకు అవకాశం ఇవ్వు. ఇతరులు జీవించడానికి వీలు లేకుండా మొత్తం సమాజంలోని సంపదంతా నువ్వే దోచుకోవాలని ప్రయత్నం చేయకు. అలాగే నీ పరివారం అందరికీ కూడా పట్టకుండా నువ్వు ఒక్కడే తిందామని ప్రయత్నం చేయకు. నువ్వు జీవించు, ఇతరులు జీవించేందుకు అవకాశం ఇవ్వు, వాళ్ళని ప్రోత్సహించు. అలా చేయాలంటే నువ్వు పరిమితంగా రవ్వలు తీసుకెళ్ళి మూటంతా తీసుకుపోకు. ఆ మూట తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ లోయలో పారేసేయి. ఓ 10-15 రవ్వలు తీసుకెళ్ళు. జాగ్రత్తగా నీకు పరిమితమైన సంపద తెచ్చుకో, దాన్ని బ్యాంకులోనే అక్కడ దాచుకో, నిదానంగా తిను, తర్వాత నీ కొడుకులు తీసుకుంటారు. కనుక పరిమితి అనే దానికి ఇంత ప్రయోజనం ఉందయ్యా. కనుక ఎవడైనా సరే తను చేసే పని వల్ల ధర్మమైనా లభించాలి, కీర్తైనా లభించాలి, లేదా శరీరానికి సుఖమైనా లభించాలి. అటువంటి పనులు నువ్వు చేయలేదు, ఇప్పుడు చెయ్యి. పరిమితంగా కామాన్ని సేవిస్తూ ధర్మాన్ని మాత్రం అపరిమితంగా సేవిస్తూ నీతో పాటు నీ సమాజాన్ని కూడా సుఖంగా ఉంచు అని ఆ మహర్షి బోధించాడు. ఈ సూక్తికి సారంగా వచ్చిన ఆ కథ మనకి జ్ఞాననేత్రం తెరిపించుగాక. మనంతా కూడా ఆశపోతులం కాకుండా సమాజంలో సమత్వ జీవనంతో ముందుకు సాగే శక్తిని మనకి దత్తాత్రేయుడు ప్రసాదించుగాక. జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఎన్నో జన్మములెత్తెనిప్పటికి వీడు ఇంకెన్నిటన్ పుట్టగానున్నాడో, మనకేల వీని భరణోద్యోగంబు చాలంచు నన్నన్నా వీడకు. నొక్కి పట్టుమొక పాదాంగుష్టమందైన చాలున్ నా సంచిత ఘోర పాపతతులీల్గున్, నా సంచిత ఘోర పాపతతులీల్గున్ వెంకటాద్రీశ్వర. ఓ వెంకటేశ్వర స్వామి, ఎన్నో జన్మములెత్తెనిప్పటికి వీడు, నన్ను చూసి ఈ జీవుడు ఎన్నెన్నో జన్మలెత్తాడు ఇప్పటికీ, ఇంకెన్నిటన్ పుట్టగానున్నాడో, ఇంకా ఎన్ని జన్మలో ఎత్తనున్నాడు. మనకేల వీని భరణోద్యోగంబు చాలంచు. వీడు ఎన్నెన్నో జన్మలెత్తాడు, ఇంకా ఎన్నో జన్మలు ఎత్తాలి. వీణ్ణి ఇప్పుడు పోషించాల్సినటువంటి బాధ్యత నేనెందుకు వహించటం ఈ జన్మలో అని నువ్వు భావించకయ్యా. ఎన్నో జన్మములెత్తే ఇప్పటికీ ఈ జీవుడు చాలా జన్మలెత్తాడు. వీడింకెన్నిటన్ పుట్టగానున్నాడో, మనకేల వీని భరణోద్యోగంబు చాలంచు నన్నన్నా వీడకు. ఇంకా ఎన్నో జన్మలెత్తాలి ఈ జీవుడు, ఎన్నో ఎత్తాడు. కనుక ఈ మధ్యలో ఉన్న ఈ జన్మలో వీడేదో నన్ను పిలుస్తుంటే నా పనులన్నీ మానుకుని వెళ్ళి వీణ్ణి నేను కాపాడటం, వీణ్ణి నెత్తిన పెట్టుకుని వీణ్ణి ఉద్ధరించటం ఇదే పని పెట్టుకోవాలా అని అనుకోకు. వీడకు నొక్కి పట్టుమొక పాదాంగుష్టమందైనా, నీ కాలి బొటన వేలితో అయినా సరే నన్ను ఒక్కసారి అలా నొక్కి పట్టవయ్యా, క్షణమాత్రం చాలున్ నా సంచిత ఘోర పాపతతులీల్గున్. నా సమస్తమైనటువంటి పాప రాశి కూడా ప్రక్షాళన అయిపోతుంది. ఎందుకనంటే నీ పాదాంగుష్టంలో నీ కాలి బొటన వ్రేలి నుండి పరమ పావని అయిన గంగ ఉద్భవించిందయ్యా. ఆ కాలి బొటన వేలుతో ఒక్కసారి తొక్కి పట్టావంటే చాలు ఈ జన్మని
ఈ జీవుడు జన్మ జన్మలలో చేసిన పాపాలన్నీ ప్రక్షాళమైపోతాయి స్వామి. కనుక ఎన్నో జన్మలెత్తాను, ఇంకా ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉన్నది. కనుక ఈ జన్మలో వీణ్ణి నేను ఏమాత్రం నెత్తిన పెట్టుకున్నా ప్రయోజనం లేదు అని అనుకోకు. నీ పాదాంగుష్టంతో కాలి బొటన వ్రేలుతో అయినా సరే కొద్దిగా నొక్కి పట్టి ఉంచు, ఒక్క క్షణం చాలు. ఆ బొటన వేలి నుండి ఉద్భవించిన పరమ పావని అయిన గంగ ప్రభావంతో, ఆ గంగాదేవి ప్రభావంతో, నీ పాద స్పర్శతో నా జన్మజన్మల పాపాలన్నీ ప్రక్షాళనం అయిపోతాయి అని చమత్కారంగా వెంకటేశ్వరుణ్ణి స్తుతిస్తూ చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన న్యాయవాద నిపుణులు, పండిత కవులు శ్రీ గాడేపల్లి సీతారామమూర్తి గారి వెంకటాద్రీశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. కృష్ణ ముకుంద మురారి జయ జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి జయ జయ కృష్ణ ముకుంద మురారి. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగి దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణశరణం మమ. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. అమ్మ ఆండాళ్ళమ్మ గోదాదేవి అనుగ్రహించిన పాసురాల్లో 6వ రోజు పాసురాన్ని ఈరోజు చెప్పుకోబోతున్నాం. పుళ్ళుం శులుంబినకాన్ పుళ్ళరయ్యన్ కోయలిల్ వెள்ளై విళిశంగిన్ పేరరవం కేట్టిలయ్యో పిళ్ళాయ్ எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கலையக்காலோச்சி வெள்ளத்தரவில் துயில் அமர்ந்த வித்தினை உள்ளத்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ற பேரரవం உள்ளం పుగందు కుళిరుందు ఏలోరంబావై. ఇందులో ఒక గోపికని మేల్కొలిపి తనతో పాటు స్నానానికి రమ్మని విన్నవిస్తున్న భావం కనబడుతున్నది. ఇక్కడ విల్లుపుత్తూరిని రేపల్లిగాను, కావేరి నదిని యమునా నదిగాను, తాను గోపికగాను భావించి శ్రీకృష్ణుని యొక్క ప్రాప్తి కోసం చేస్తున్నటువంటి ఈ శ్రీవ్రతంలో భాగంగా తనతో పాటు స్నానానికి సాటి గోపికను మేల్కొల్పుతున్నటువంటి ఒక గోపికాభావం ఈ పాసురంలో మనకు కనబడుతున్నది. పిళ్ళాయ్ ఎళుందిరాయ్ అంటే ఓ బాలా మేలుకో అని అర్థం. ఇక్కడ బాలా అని పిలవడంలో గోపిక యొక్క అమాయకత్వము, ముగ్ధ భావము ఈ రెండు స్ఫురిస్తున్నాయి. అందుకే బాల అంటే ఓ పిల్ల మేలుకో అని చెప్పడం. అయితే ఈ మేలుకొలిపేటప్పుడు మేల్కొల్పడానికి కావలసిన ధ్వనులు ఎన్నో వినబడుతున్నాయి, అయినా నువ్వు మేల్కోలేదా అని చెప్పడం కనబడుతున్నది. పుళ్ళుం చిలుంబినకాన్ అంటే పక్షులు కూడా కూస్తున్నాయి కదా. మరొక వైపు పక్షుల రాజైన గరుత్మంతుని వాహనంగా చేసుకున్నటువంటి నారాయణ యొక్క ఆలయంలోంచి శంఖనాదం వినబడుతుంది. పుళ్ళరయ్యన్ అంటే గరుత్మంతుని వాహనముగా కలిగినటువంటి నారాయణుని యొక్క కోయలిల్ ఆలయం నుంచి వెள்ளై విళశంగన్ తెల్లని శంఖము నుంచి వస్తున్న నాదం. ఆ నాదం ఎలా ఉన్నదంటే పేరరవం, పెద్ద ధ్వని. ఇది చిన్న చిన్న సబ్బడి కాదు. కొన్ని పక్షుల కిల్లలంటే చిన్న చిన్నగా ఉన్నాయి అని శంఖనాదం అది. ఆ శంఖనాదం కూడా విష్ణు మందిరంలోంచి వస్తున్నది. అలానే దివ్యమైన శంఖనాదం నీకు వినబడలేదా, ఇంకా మేల్కొనవేమి అని అంటున్నారు. ఇక్కడ మనం గమనించవలసింది ధ్వనులు. వరుసగా ఇక్కడి నుంచి 2 పాసురాల్లో మనకు ధ్వనుల గురించి చెప్తున్నాడు. ధ్వని వినడం అంటే ఒక విధంగా శ్రవణం అని అర్థం. సాధనలో, భక్తి సాధనలో కానీ వేదాంత సాధనలో కానీ శ్రవణానికి చాలా ప్రాధాన్యం ఉన్నది. అందుకు మనలో భక్తిభావం జాగృతం కావాలి అంటే ముందు శ్రవణం కావాలి. ఆ దివ్య శబ్దములు విని మేల్కొనాలి. అందుకే ఇక్కడ పక్షుల ధ్వనులు చెప్తున్నారు. పక్షుల రాజైన గరుత్మంతుని వాహనముగా కలిగిన నారాయణుని యొక్క ఆలయము నుంచి తెల్లని శంఖము యొక్క నాదం. ఇందులో ఉన్న ప్రత్యేకత మనం గమనించాలి. పక్షుల రాజైన గరుత్మంతుని వాహనముగా కలవాడు అంటే గరుడ వాహనారూఢుడైన విష్ణువు అని అర్థం. ఇక్కడ విష్ణువుకి ఈ విశేషణ ఎందుకు చెప్పారనేది గమనించాలి. గరుడ, గరుత్మంతుడు అంటే వేద పురుషుడు. ఛందస్సు అనే పక్షములతో ఉన్నటువంటి వేద పురుషుడే గరుత్మంతుడు.
ఆయనపై నారాయణుడు అంటే వేదవేద్యుడైన పరమాత్మ నారాయణుడు అని అర్థం. ఇక్కడ నాదముల్లో భాగంగాను పక్షుల్ని చెప్పారు, తర్వాత గరుత్మంతుడిని చెప్పారు. గరుత్మంతుడు వేద పురుషుడు గనక, వేదమంతా కూడా శబ్దబ్రహ్మ స్వరూపం గనకనే ఇక్కడ గరుడ వాహనారూఢ అనే మాట చెప్పడంలో ప్రత్యేకత. పైగా ఆలయంలోంచి ఒక ధ్వనిట. ఆ ధ్వని ఏమిటి? వెள்ளై విళిశంగిన్ అంటే తెల్లనేటువంటి శంఖనాదము అని అర్థం. ఇక్కడ శంఖనాదం అంటే సరిపోతుంది, కానీ తెల్లని శంఖనాద మండలంలో ఉంటే ప్రత్యేకత ఏంటో చూడాలి. అది కూడా పేరరవం, పెద్ద ధ్వని. ఇక్కడ ఈ ధ్వనుల ప్రత్యేకతలు గమనిద్దాం. ముందు పక్షుల కిలకిలలు నీకు వినబడలేదా అని ముందు అడిగారు. ఇక్కడ పక్షులు అన్నప్పుడు తెల్లవారుజామున ఆకాశంలో పక్షుల కిలలతో తెల్లవారుతున్నది, సూర్యోదమవుతున్నది అని తెలుస్తుంది. ఆ విధంగా ఇక్కడ పక్షుల కిలకిలలు నీకు వినబడలేదా అనగానే తెల్లవారుతున్నది, ఇంకా నిద్రలేవేమి అనడం కనబడుతున్నది. ఇక్కడ పక్షుల కిలకిలలు అన్నప్పుడు సాధారణంగా మన వేద వాంగ్మయంలో, ఋషుల వాంగ్మయంలో పక్షులకు చాలా ఉదాత్తమైన ప్రాధాన్యాన్ని ఇచ్చారు. ఉపనిషత్తుల్లోనూ వేద శాఖల్లో కూడా తైత్తిరీయము అనే భాగం ఉన్నది మనకి. తైత్తిరీయం అంటే తిత్తిరి అనేటువంటి పక్షులు పలికినటువంటి నాదములు. అదేవిధంగా భాగవతం చెప్పినటువంటి వాడు కూడా ఒక పక్షి పేరు గలవాడే, సుఖయోగీంద్రుడు. మరి చెప్పడానికి ఏమున్నది? ఇలా అనేక విశేషముల్లో మన పక్షులు కనబడుతూ ఉంటాయి. ఇక మార్కండేయ పురాణంలో కూడా పక్షులు ప్రధాన శ్రోతలుగా ఉంటారు. కనుక ఋషిభావము మొదలైనవన్నీ కూడాను పక్షుల రూపంలో చూపించిన ఉద్దేశం ఏంటంటే, పక్షులు గగనపథంలో విహరిస్తూ ఉంటాయి. అదేవిధంగా భాగవతోత్తములు, మహర్షులు ఉదాత్తమైన దివ్య భూమికల్లో విహరిస్తుంటారు. అంతేగాని వాళ్ళు లౌకికమైన ఈ భూమి యొక్క స్థాయిలో ఉండరు. వాళ్ళు ఈ విషయ స్థాయిని దాటిపోయి దివ్యమైన ధ్యాన భూమికల్లో, సమాధి భూమికల్లో విహరిస్తూ ఉంటారు. పక్షి వలె వాళ్ళు రెండు రెక్కలతో ఉంటారట. జ్ఞాన వైరాగ్యములైనటువంటి రెండు రెక్కలతో దివ్య భూమికల్లో విహరించేవారు పక్షులు, ఋషులు. ఆ ఋషులు చేసే ప్రబోధములు ఇక్కడ పక్షుల కిలకిలలు అంటే అర్థం. ఇక వేదములో చెప్పబడింది నారాయణ తత్వం. అందుకు వేద పురుషుడైన గరుత్మంతుని వాహనముగా కలవాడు అంటే వేద విద్యుడైన నారాయణుడు. ఆ నారాయణ ఆలయంలోంచి శంఖనాదం అన్నారు. ఇప్పుడు శంఖము అన్నప్పుడు ఇది కూడా శబ్దస్వరూపము. ఈ శంఖాన్ని ధ్రువుని యొక్క కపోలానికి తగిలించాడు నారాయణుడు. ఆ శంఖం తగలగానే ధ్రువుని నుంచి అద్భుతమైన స్తోత్రం పలికింది. కనుక శంఖము నాదబ్రహ్మకి స్వరూపం. పైగా తెల్లని శంఖము అనడంలో ఉద్దేశం ఏంటంటే రజోగుణ తమోగుణ వికారములు లేని శుద్ధ సత్వ లక్షణంతో కూడినటువంటి దివ్యనాదము అని అర్థం. ఈ విధంగా గరుత్మంతుడిగా వేద పురుషుడు, వేద విద్యుడైన నారాయణ యొక్క ఆలయంలోంచి తెల్లని శంఖం అంటే శుద్ధ సత్వ భూమికతో కూడిన దివ్యనాదము. పైగా పేరరవం, పెద్ద ధ్వని అని అర్థం. పెద్ద ధ్వని అంటే క్షుద్రములైనటువంటి ధ్వనులు కాకుండా దివ్యమైన గొప్పదైన ధ్వని అని అర్థం. దీన్ని మనం మహాస్వనహ అనే నామంలో విష్ణు సహస్రంలో చెప్పుకుంటున్నాం. గొప్ప నాదము అనగానే ఇక్కడ పెద్దగా సౌండ్ చేయడం అని కాదు అర్థం. ఏది దివ్య భావాన్ని, దివ్యత్వాన్ని కలిగి ఉంటుందో అది గొప్ప నాదం. అదే ఇందులో పేరరవం అన్నారు. ఇలాంటి దివ్యనాదములు నీకు వినబడలేదా అనడంలో విశేషం ఏంటంటే, ఆ దివ్యనాదములు విని జాగృతి చెందాలి. అది చెప్పడం ఇక్కడ. ఓ పిల్ల మేలుకో. అయితే నన్ను లేపడానికి మీరందరూ వచ్చారు, ధ్వనులు వినలేదా అని అడిగారే, మరి ఏ ధ్వనులు విని మీరు లేచి వచ్చారు అని అడగవచ్చు. మేము ఏ ధ్వనులు విన్నామో చెప్తున్నాం విను అంటున్నారు. వీళ్ళు విన్న ధ్వనులు అంటే మేల్కొలుపుతున్న వాళ్ళు విన్న ధ్వనులు ఏమిటి అంటే, మురివరుగళం యోగిగళం మెళ్ళ ఎళుందు అరియన్ర పేరరవం ఉళ్ళం పుగంద కొళిరుందు. దీని యొక్క భావం ఏంటంటే, మునిశ్రేష్ఠులు, యోగులు వీరందరూ కూడా తమ మనస్సుల్లో నారాయణ్ణి ధ్యానిస్తూ మెళ్ళ ఎళుందు ఆ ధ్యాన భూమికలోంచి పరవశ భావంతో వెలికి పలికినటువంటి హరిహరి అనే నాదములు మా హృదయంలో ప్రవేశించి మాలో తాపాన్ని పోగొట్టి మమ్ము మేల్కొలిపాయి. అలా మేల్కొన్న మేము నిన్ను వద్దకు వచ్చి మేల్కొలుపుతున్నాం. ఇందులో భావాన్ని గమనించినప్పుడు నారాయణ్ణి ధ్యానిస్తున్నటువంటి మునివరులు, యోగీశ్వరులు వాళ్ళు మెల్లగా మేల్కొన్నారు. అంటే అర్థం ఏంటంటే ఆ ధ్యానంలో అంతర్ముఖులై తన్మయ స్థితిలో ఉన్నారు. కానీ జగతిని ఉద్ధరించడానికి ఆ తన్మయ స్థితిలో అనుభవిస్తున్నటువంటి భగవద్ అనుభూతిని హరిహరి అని వెలికి నామోచ్చారణ చేశారు. ప్రేమ ముప్పిరుగుని వేళ నామము పలికేవారు అంటారు త్యాగరాజస్వామి వారు. అలాగ భగవద్ ధ్యానానుభూతిలో తాము లోపల ఆ స్వామిని ధ్యానిస్తూ ఆనందిస్తూ ఆనందానుభూతిలో వెలికి ధ్వని చేస్తారు. ఆ బయటికి వినబడేటట్టు హరిహరి అని వాళ్ళు నాదం చేస్తూ ఉంటే ఆ నాదం మా హృదయాల్లో ప్రవేశించి మాలో ఉన్న తాపాన్ని పోగొట్టింది. అంటే హరినామం అంత గొప్పది. అది చెవుల ద్వారా హృదయంలో ప్రవేశించి హృదయంలో ఉన్న జన్మ జన్మాంతరాల నుంచి ఉన్న తాపత్రయాలన్నిటి పోగొట్టి చల్లబరుస్తుంది.
అలా చల్లబడిన చిత్తాలతో మేం మేల్కొని వచ్చి నిన్ను మేల్కొలుపుతున్నాం. పైగా ఆ మునులు యోగీశ్వరులు ఎవరిని ధ్యానిస్తున్నారు అంటే వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై ఉళ్ళత్తుక్కొండు. వెళ్ళత్తరవిల్ అంటే క్షీర సముద్రము, పాలకడలి. ఆ పాలకడలిలో యోగనిద్రా శయనం చేసినటువంటి జగత్కారణుడైన నారాయణుడు. ఇక్కడ విత్తినై అన్నారు. విత్తినై అంటే జగత్తుకు మూలమైన వాడు అని అర్థం. ఇక్కడ ఆదిశేషుని పర్యంకంపై క్షీరసాగరంలో నిద్రిస్తున్నటువంటి జగతికి మూలకారుడైన నారాయణ్ణి ఉళ్ళత్తుక్కొండు అంటే మనస్సులో ప్రవేశింపజేసుకుని యోగులు తమ హృదయంలో నారాయణ్ణి ధ్యానిస్తున్నారట. ఎటువంటి నారాయణ్ణి? క్షీరసాగర సైనుడే నారాయణుడు. అందుకే ఈ మూర్తిని యోగి హృద్యానగమ్యం మనం వర్ణిస్తున్నాం. శాంతాకారం భుజగచయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సరసం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల్నయనం యోగి హృద్యానగమ్యం. అదే ఇక్కడ మునివరుగళం యోగిగళం అని చెప్పడంలో ప్రత్యేకత. వాళ్ళు హృదయమారా నారాయణ్ణి ధ్యానిస్తూ ఆ పరవశానుభూతితో హరినామాన్ని పలుకుతున్నారు. అది విని మేము లేచాం అనడంలో ఇక్కడేంటంటే భక్తుల అనుభూతే శిష్యులకి మార్గదర్శకమవుతుంది. ఇక్కడి నుంచి ఒక్కొక్క గోపికని లేపడంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది భాగవత ప్రబోధం. సాధారణంగా సుప్రభాతాల్లో భగవంతుని మేల్కొలుపుతారు, కానీ ఈ పాశురాల్లో మాత్రం భాగవతుల్ని మేల్కొలపడం కనబడుతుంది. పైగా తానొక్కతే స్నానానికి వెళ్ళడం కాకుండా తోటి గోపికలను కూడా తీసుకువెళ్ళడం అనేది నాటి రేపల్లెలో చేసినటువంటి విషయం. ఆ భావాన్ని ఇక్కడ సమన్వయించుకుని అమ్మ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నది. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క గోపికని మేల్కొల్పడం అంటే భగవదనుభూతి పొందినటువంటి ఒక్కొక్క ఆచార్యుని మేల్కొలపడం. ఇది ఆ ఆచార్యుని మేల్కొలిపి నువ్వు నీ దివ్యానుభూతిలో ఉండడమే కాకుండా అనుభూతి నుంచి వెలికి వచ్చి మాకు ఆ భగవదనుభూతిని పంచు, నీ మార్గదర్శకంలో మేము నడుస్తాం, నీతో పాటు మేము నడిచి ఆ భగవద్వ్రతాన్ని పాటిస్తాం అనడం. అందుకే ఇక్కడి నుంచి చెప్పబడుతున్న ఒక్కొక్క గోపిక ఒక్కొక్క ఆచార్యుడు. వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వారులు అని చెప్పబడుతూ ఒక్కొక్క ఆచార్యుని మేల్కొలిపి ఆచార్యుని ద్వారా ఉపదేశం పొంది ఆ ఆచార్యునితో వెళ్ళడం కనబడుతున్నది. అటువంటి ఆ నారాయణుని యొక్క దివ్యతత్వాన్ని అందుకొనడానికే గోపిక నిద్రలేపి ఆండాళ్ళమ్మ దివ్యగానం చేస్తూ ఉన్నది. అయితే ఇక్కడ నారాయణ్ణి మునులు ధ్యానిస్తున్నారు అన్నప్పుడు ఇక్కడ వైకుంఠవాసి నారాయణుడు బాలకృష్ణుడైన నారాయణుడిగా ఇక్కడ వర్ణించబడుతున్నాడు. పేయిములై నంజుండు కళ్ళచ్చకడం కళక్కళియ కాళ్ళొచ్చి అంటే పూతని ఇచ్చినటువంటి విషస్తన్యాన్ని పానం చేసి శకటాసురుని యొక్క కీళ్లు ఊడేలా తన కాలితో కొట్టినటువంటి నారాయణుని మునులు ధ్యానిస్తున్నారు అన్నప్పుడు శేషసైనుడైన నారాయణుడే ఇక్కడ పూతనా సంహారము శకటాసుర సంహారము చేసినటువంటి కృష్ణమూర్తి. అటువంటి కృష్ణుని గానం చేసినటువంటి మునుల యొక్క పలుకులు విని మేం మేల్కొన్నాం అనగా భగవద్ అనుభూతి పొందినటువంటి ఆచార్యుల మాటలతో మేం మేల్కొన్నాము. మళ్ళీ నీ యొక్క ప్రబోధం కావాలి అని మరి యొక్క ఆచార్యుని ప్రార్థించినట్లుగా ఇందులో ధ్వనిగర్భితమైన భావం అన్నది. అటువంటి దివ్యగానానికి నమస్కరిస్తూ ఆండాల్ తిరువడగలే శరణం. సుందర సస్య విస్ఫూర్తులతోడ వెలయు పుత్తూరులో విలసిల్లు తల్లి అలగోద జీవుల కిలకల్పవల్లి శ్రీరంగ విభు మహశ్రీలలో కరగి తోరపురాగ మాధురలను సురిగి పదముల దివ్య ప్రబంధ మాల్యమును ముదమున ఎడద ఆ ముక్త మాల్యమును గదించి రంగేశు కౌగిటిలోన ఒదిగిన ఆయమ్మ పదమే మాదిక్కు పదమే మాదిక్కు. శ్రూయతాం శ్రూయతాం శ్రీ గురుగీతా శ్రూయతాం శ్రూయతాం సద్గురుగీతా శ్రూయతాం
జయ గురుదత్త. గురువును తిరస్కరించడం వల్ల దేవేంద్రుడి పుణ్యం క్షీణించింది అని చెప్పుకున్నాం కదా. ఆ అదను చూసుకొని రాక్షసులు దాడులు పెంచారు. మంచి పని ఇది. ఎప్పుడు నళచక్రవర్తిలో ఒక జ్ఞాపకం వస్తుంది కదా, కాళ్ళు కడుక్కోకుండా కొంచెం కాలు నీళ్లు దాని మీద కాళ్ళ మీద నీళ్లు పడకోకున్నప్పుడు చూసుకొని శని ప్రవేశించినట్టుగా సగం కాలు కడుక్కోకూడదు. అట్లా శని ప్రవేశించినట్టుగా టైం చూసుకొని మనకు ఆ కష్టాలు అనేది దగ్గరికి చేరుతాయి. అప్పుడేమైంది, దాడులంతా పెంచారు. మంచి టైం ఇది. వీక్నెస్ వచ్చేసింది ఇప్పుడు ఇంద్రుడికి. గురువు బలం పోయింది. ఎందుకంటే గురువు ఉండింటే మనమంతా దాడులు చేసినప్పుడంతా మనను రెక్కలు ఎరగొట్టించేవాడు. చెప్పేవాడు లేరు కరెక్ట్ టైంకి అని. ఈ టైం చూసుకొని రాక్షసులంతా శని పట్టినట్టుగా అందరూ వచ్చేశారు. క్రమంగా అపజయాలు ఎదుర్కొనసాగాయి దేవేంద్రుడికి. ఇక చూసుకోండి, అన్ని చోట్ల అపజయాలే. గురువు దగ్గర లేరు కదా అందుకని. దాంతో బృహస్పతి కన్నా మహాపండితుడే తనకు పురోహితుడుగా గురువుగా దొరుకుతాడాలే. ఏమైనా వెళ్ళిపోవచ్చులే. బృహస్పతి కన్నా నేనే వెనకల రూపాయి గురువు అని తీసుకున్నానే, ఆయన కన్నా మంచి ఆయన దొరుకుతాడు. ఇట్లా నిర్ణయించుకోవటం అంటే బాగాలేదు కదా అనుకొని మరో గురువు కోసం వెతకసాగుతాడు. వెతికాడు అన్ని చోట్ల, ఇంకో గురువుని పట్టుకుందామని. పదవి వల్లే వచ్చే గర్వం అలాంటిది. ఆ పదవి వల్ల ఉంది కదా అహంకారం, అటువంటిది. కొనుక్కోవచ్చులే, ఏం వీళ్ళకి కాకపోతే 1000 రూపాయలు ఇస్తే ఆ అర్చకుడు మా ఇంటికి వచ్చి మంత్రాలు చెప్తాడు. ఇంకో 2000 ఎక్కువ ఇస్తే ఇంకొక పండితుడు వచ్చి పారాయణమే చేస్తాడు. ఇంకొక 4000 ఎక్కువ చేస్తే ఒక యజ్ఞమే చేస్తాడు అనే విధంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది తెలియకోకుండా అట్లా వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ కథలో చూడండి ఏమవుతుంది, ఎవరు వెళుతున్నారు. వచ్చేటువంటి గర్వం పదవి వల్ల అటువంటిది. ఆ రోజుల్లో త్వష్ట అనేటువంటి ప్రజాపతి కారణాంతరం వల్ల, ఏదో కారణాంతరం వల్ల రచన అనేటువంటి రాక్షస కన్యను వివాహం చేసుకున్నాడు. రాక్షస కన్యను పెళ్లి చేసుకున్నాడు. వారికి రూపుడు అంటే విశ్వరూపుడు అనేటువంటి 2 మహాత్ములు పుత్రులుగా పుట్టారు. వాళ్ళిద్దరికి రూపుడు, విశ్వరూపుడు. ఇంద్రుడు రూపుడి దగ్గర వెళ్ళి తనకు గురువుగా ఉండమని కోరాడు. ఆ రూపుడు అలా గురువును మార్చరాదని హితో చెప్పాడు. చూడు, నేను గురువుగా ఉండటంలో నాకేం లేదు, కానీ నువ్వు చేస్తున్న ఒక తప్పు చేస్తున్నావు ఇంద్రా. నువ్వు గురువునే మారుస్తున్నావు. నువ్వు అది క్షేమకరం, నీకు కాదు, నాకు మంచిది కాదు, ఇద్దరికీ కాదు. నేను ఒప్పుకోవటం నాకు మంచిది కాదు, నన్ను వచ్చి అడగటం, నువ్వు నన్ను మార్చుకోవటం నీకు అసలే మంచిది కాదు, బాలేదు. అట్లా గురువుని ఎప్పటికీ మార్చకూడదు. ఆ గురువు దగ్గరే వెళ్ళి ఆయన కాళ్లే బట్టి, ఇగో మిమ్మల్ని గురించి తప్పు తెలుసుకున్నానని అడగచ్చు కదా, మార్చటం ఏమిటి? అసలు ఆయనకన్నా అహంకారమా నీకు? ఆయనకన్నా నువ్వు గొప్పవాడువా? గొప్పవాడైతే గురువు ఎందుకు నీకు? అటువంటప్పుడు నీ అహంకారమే నీకు గొప్ప కదా, నీ పాపమే నీకు గొప్ప కదా. అందుకని నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు మార్చకూడదు, నేను ఒప్పుకోకూడదు అని హితవు చెప్పాడు ఇంద్రుడికి. దాన్ని ఇంద్రుడు వినిపించుకోకుండా విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళాడు. కొంతమందికి మంచిది చెప్తే వినిపించుకోరు, ఆ చెప్పిన వాళ్ళని మీదనే చెడ్డగా మాట్లాడతారు. వీళ్ళకేం తెలుసులేండి మా కష్టం అని మాట్లాడతారు. కానీ ఎందుకు చెప్పారో, ఎందుకు మనం ఆ మాటను వినాలా లేదా అని చెప్పేసి యోచన అనేదే లేదు, చెయ్యరు చాలామంది. అసలు నువ్వేం చెప్పేది, ఏదో మహా పెద్ద మనిషిలాగా నిన్ను గురువుగా నేను ఎన్నుకుందామని నేను వస్తే నువ్వు నాకేం చెప్పడం, నేను రానంటే అయిపోయా, నా హితాన్ని వేరే చెప్తావా నువ్వు పని లేక? నాకు నువ్వు బుద్ధి చెప్పేవాడిలాగా అయిపోయావా
అని అనేవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. జై గురుదత్త. ముందుకు చూస్తామా?